రిషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ రద్దు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వానికి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. ఏం సార్, అంటే మీ ప్రభుత్వం ఉన్న సమయంలో బ్లూ ఫ్లాగ్ రన్ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మెయింటెనెన్స్ బాగోలేదని అది రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇది ప్రభుత్వాన్ని ఎట్లా చూడాలి? ఈ 9 నెలల కాలంలో మొత్తం ఒక్కొక్కటి డ్రాప్ అవుతున్నటువంటి పెద్ద తలనొప్పి అయినటువంటి భావిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు దీన్ని? బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేటువంటిది డెన్మార్క్ సంబంధించినటువంటి ఒక సంస్థ, ఫౌండేషన్ ఫర్ ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నటువంటి అనేక బీచెస్ అన్నిటి కూడా వారు సర్టిఫై చేస్తుంటారు. సో అందులో భాగంగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో 2020 సంవత్సరంలో రిషికొండకి ఒక 600 మీటర్స్ రిచ్, అంటే ఏదైతే ఎక్కువ పబ్లిక్ ఉంటారో, టూరిజం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, ఇది నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో దీనికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి టూరిస్టులు అందరూ కూడా వచ్చేటువంటి దానికి ఇది బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు సర్టిఫికేషన్ ఇచ్చింది. అప్పటి నుంచి అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. సో వారికి ఆ సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి దాని క్రమంలో కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. బీచ్ మెయింటెనెన్స్ కానీ, లేకపోతే డెప్త్స్ ఎంత ఉంటాయి, లేకపోతే దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, సేఫ్టీ ఎలా ఉంటుంది, లైఫ్ గార్డ్స్ ఉన్నారా లేదా. సో ఈ డిఫరెంట్ కండిషన్స్ అన్నీ మనం ఫుల్ఫిల్ చేస్తేనే ఆ సర్టిఫికేషన్ అనేటువంటిది ఇస్తుంది. సో ఆ సందర్భంలో ఒకనొక సమయంలో దీన్ని మెయింటైన్ చేయాలంటే కాస్త ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అవుతుంది మిగిలినటువంటి బీచెస్తో కంపేర్ చేస్తే అని చెప్పి కాస్త ఎంట్రీ ఫీ ఏదో పెడితే బాగుంటుంది అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి టూరిజం అధికారులు, మా ప్రభుత్వంలో కొంతమంది టూరిజం అధికారులు నిర్ణయం తీసుకొని 50 రూపాయలు ఎంత టూరిజం ఎంట్రీ ఫీ ఏదో పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే కాస్త పబ్లిక్ నుంచి, అలాగే మీడియా, పబ్లిక్ ఇదంతా కూడా ముందుకొచ్చి ఎక్కువ అవుతుంది, మరి ఎంట్రీ ఫీ అయితే మళ్ళీ కొంచెం ఇబ్బంది పడతారు స్థానికంగా ఉన్నటువంటి యాత్రికులు అని చెప్పే ఉద్దేశంతో వారు ముందుకు రావడం. వెంటనే మేము ఆ రోజు ప్రభుత్వంలో, నేను మంత్రిగా ఉన్నా, మిగిలినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి, సో ఎడిషనల్గా సంవత్సరానికి ఒక 10-12 కోట్లు బడ్డను పడుతున్నా సరే, మనకి అంతర్జాతీయ గుర్తింపు ఉంది కాబట్టి మనం మెయింటైన్ చేద్దాం అనే ఉద్దేశంతో వెంటనే దాన్ని రద్దు చేసాం. చేసిన తర్వాత దాన్ని అలా కొనసాగిస్తూ వచ్చాం. ఈ 9 నెలల్లో అసలు దీని మీద కూడా ఎందుకు వాళ్ళు రద్దు చేసేటువంటి నిర్ణయం తీసుకున్నారంటే, స్థానికంగా వచ్చినటువంటి టూరిస్టులు కొంతమంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఫోటోలు తీసి, అసలు బీచ్ మెయింటెనెన్స్ లేదు, విపరీతంగా ఏదైతే ఎంట్రీ ఫీజులు అవి కూడా వసూలు చేస్తున్నారు, కావాల్సినటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయట్లేదు, మీరేం బ్లూ ఫ్లాగ్ బీచ్ అని చెప్పని అంటున్నారని చెప్పి ఈ ఫౌండేషన్ ఏదైతే ఉందో, ఈ ఫీ అనేటువంటి ఫౌండేషన్కి వారు కంప్లైంట్స్ రేజ్ చేశారు. సో రేజ్ చేస్తూ వారితో పాటు టూరిజం డిపార్ట్మెంట్కి, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరూ కంప్లైంట్ పెట్టిన ఎవడు పట్టించుకున్నాడు. అసలు ఎక్కడుందా ఆ పరిస్థితులు? ఈరోజు రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు కానీ, లేదా ముఖ్యమంత్రి కానీ, వీళ్ళందరికీ కూడా ఆ రోజు మేము ఒక టూరిజం రిసార్ట్ రుషికొండ మీద పెడితే పెద్ద గగ్గోలు పెట్టేసి, బ్రహ్మాండంగా ఒక 400 కోట్లు పెట్టి ఒక మంచి రిసార్ట్ కడితే పెద్ద గగ్గోలు పెట్టేశారు. ఈరోజు ఆ ప్రాంతానికి ఆ గుర్తింపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి ఆ రోజు గుర్తింపుని తీసుకొని వచ్చాం, బ్లూ ఫ్లాగ్ బీచ్ ఆ సర్టిఫికేషన్ తీసుకొని వచ్చాం. ఈరోజు దాన్ని కూడా మెయింటైన్ చేయలేక తీరా ఇదంతా ఎవరు తప్పుకు కారణం అంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తప్పించుకొని ఒక 2 అధికారులు మనం సస్పెండ్ చేసేద్దాం, లేకపోతే ట్రాన్స్ఫర్ చేసేద్దాం, వాళ్ళ మీద తోసేద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు మన ప్రాంతం తాలూకా గుర్తింపు ఏమైపోవాలి? ఈరోజు సహజంగా బ్లూ ఫ్లాగ్ అనేటువంటి దాన్ని చూసుకొని చాలామంది టూరిస్టులు ప్రపంచ దేశాల్లో తిరుగుతుంటారు. సరే, బీచెస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రపంచంలో బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటిది ఒక మ్యాప్ ఉంటుంది, అందులోని మార్క్ చేసి ఉంటాయి. సో ఏదైతే ఈ జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ఏదైతే జిఐ ట్యాగ్ ఏదైతే ఏ రకంగా ఉంటుందో కొన్ని ప్రోడక్ట్స్కి, ఈ బీచెస్ కూడా ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటిది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది. సో దాన్ని ఈరోజు లేకుండా ఈరోజు రాష్ట్రానికి చేశారు. మరి వీళ్ళు ఏ రకంగా ముందుకెళ్తారనేటువంటి చూడాలి. టూరిజాన్ని కూడా డెవలప్ చేస్తాం, ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా టూరిజం మీద మేము ఖర్చు పెడతామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఉన్నదాన్ని కాపాడుకోలేకపోవడాన్ని ఏమనాలి? అసలు ఈ ప్రభుత్వం ఏం టూరిజం చేయాలంటే కరప్షన్ టూరిజం, అవినీతి టూరిజం అనేటువంటి దాన్ని వీళ్ళు బయట నుంచి టూరిస్ట్ని తీసుకొచ్చి మా రాష్ట్రంలో ఏ రకంగా అవినీతి జరుగుతుంది అనేటువంటి చూపించడానికి తీసుకురావాలి టూరిస్టుని. వీళ్ళు ఇప్పుడు ఈ గడిచినటువంటి 9 నెలల్లో చేస్తుంది ఏంటంటే ఈ కరప్షన్ టూరిజం. ఎవరికన్నా మిగిలిన దేశాల్లో ఉన్నటువంటి లేదా మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు తీసుకుని వచ్చి ఇంకో మా రాష్ట్రంలో కూటమి నాయకులు ఏ రకంగా అవినీతి చేస్తామనేటువంటి దాన్ని చూపించడానికి తీసుకురావాలి తప్ప ఏం చూపిస్తారు వీళ్ళు? ఇక్కడ హడావుడిగా చేసేస్తున్నారు. మళ్ళీ బ్లూ ఫ్లాగ్ అనే దాన్ని తిరిగి తీసుకురావాలి ఆ సంస్థ నుంచి అనేది చెప్పి, అసలు మళ్ళీ అది జరిగే పనేనా, లేకపోతే ఇదే దీన్ని దిద్దుబాటు చర్య అనుకోవాలి? చెయ్యాలి కదా, ప్రభుత్వం తాలూకు బాధ్యత అది. ఈరోజు ఇంతమంది టూరిస్టులు రుషికొండకు వస్తున్నారంటే, మీరు అంటే మనకి మన రామకృష్ణ బీచ్ కానీ లేదా మిగిలిన బీచెస్ కాస్త కరెంట్ ఎక్కువ ఉంటుంది, వేవ్స్ తాలూకు కరెంట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది వాటర్ ఎక్కువ లోపల లాగేసేటువంటి పరిస్థితులు, ఎక్కువ మంది చనిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి.
సో మిగిలినటువంటి బీచెస్తో కంపేర్ చేస్తే రుషికొండ కాస్త సేఫ్ అనేటువంటిది మనకున్నటువంటి అవగాహన లేదా గతం నుంచి అనేక సందర్భాలు మనం చూసాం. సో దాంతో దీనికి గుర్తింపు ఉంది కాబట్టి కాస్త ఎడిషనల్ మనం సేఫ్ గార్డ్ చేయడానికి లైఫ్ గార్డ్స్ కానీ వీళ్ళందరూ కూడా మనం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసాం. సో మిగిలినటువంటి కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయడానికి కూడా వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ కూడా అది అనువుగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో అనేక యాక్టివిటీస్ అక్కడ చేపట్టేటువంటి కార్యక్రమం చేసాం. సో మరి వీళ్ళ తాలూకు చిత్తశుద్ధి ఏంటో వాళ్ళ ఆలోచన ఏంటో అనేటువంటిది మరి ఎదురు మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రిషికొండ బీచ్కి సంబంధించి బ్లూ ఫ్లాగ్ అనేది రద్దయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అవినీతి టూరిజానికి కూరుకుపోయింది. దీన్ని ఏం చూపిస్తారంటే స్టేట్లో అవినీతి టూరిజాన్ని చూపిస్తారు తప్ప మరి ఏమీ లేదు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. For more videos like this, subscribe Big TV channel.